దేవుని యొక్క శక్తివంతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుడు నీతిమంతులను విడిచిపెట్టడు. దీని ధ్యానార్థమై మనము కీర్తనలు గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కాని వారి సంతానము భిక్షమెత్తుట కాని నేను చూచి ఉండలేదు అని చదువుచున్నాము. ఈ వాగ్దానము దేవుని యొక్క చెక్కు చెదరని నిబంధనను నీతిమంతుల కొరకై తాను చేసిన విశ్వసనీయమైన వాగ్దానముగా పరిశుద్ధ గ్రంథమునందు కనబడుచున్నది. ఇక్కడ రాజైన దావీదు తన బాల్యము నుండి ముసలివాడైన గడియ వరకు దేవుని యొక్క శక్తిని బట్టి ఆయన కృపలో ఏ విధముగా కాపాడబడినో కూడా మనము చూడగలము. తన జీవితకాలం అంతటిలో నీతిమంతులు ఎన్నటికీ విడిచిపెట్టబడుట కాని వారి సంతానము భిక్షమెత్తుట కాని జరగలేదని రాజైన దావీదు రూఢిగా చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని జనమా, ఈ ఉదయ కాలమున దేవుని యందు నీ విశ్వాసము నూతన పరుచుకొనుము. ప్రభువు నీ అవసరతలన్నీ తీర్చుటకు నమ్మకమైన వ్యక్తి అని విశ్వసించుము. ఈ లోకములోని జనులు నీ కొరకు కొంతవరకు మాత్రమే సహాయము చేయగలరు లేదా ప్రయాస పడగలరు. ఒకవేళ నీకు సహాయము చేసి ప్రయాసపడినప్పటికీ వారు నీకు సహాయము చేసినందుకు దానినే అందరికీ చెప్పవలెనని ప్రయత్నించుదురు. గాని నీ దేవుడు నీకు తగిన సమయములో సహాయము చేసి నిన్ను లేవనెత్తుదురని జ్ఞాపకముంచుకొనుము. ఈ లోకములో కొందరు నీకు సహాయము చేయవలెనంటే నీకున్న వయస్సును నీవు వారికి ఉపయోగపడదవో లేదో అనియు ఇంకనూ చెప్పవలెననినా నీకు సహాయము చేసినచో వారికి ఎంత వరకు లాభము లేదా ఉపయోగపడదవని లెక్కలు వేసి మరీ సహాయము చేతురు. కాని నీ తండ్రి అయిన దేవుడు నీ వయస్సును కాని నీ స్థితిని కాని నీవు ఉన్న పరిస్థితులను కాని చూడనే చూడడు. ఆయన నీతిమంతులను ఎన్నడనూ విడిచిపెట్టువాడు కాదు. నీతిమంతులు చేయు ప్రార్థనకు ఆయన చెవి మూసుకొనువాడు కాదు. నీ యొక్క నమ్మకమును ఆయన సిగ్గుపరిచేవాడు కాదు. కాబట్టి నీ యొక్క నమ్మకమును ఆయన మార్పు లేని ప్రేమయందు మరియు నడిపింపునందు ఉంచుము. ఆయన నిన్ను కాని నీ సంతానమును కాని విడనాడడు అని గ్రహించుము. యోబు యొక్క జీవితమును గమనించినట్లయితే దేవుడు నీతిమంతునిగా ఉన్న యోబునకు అనేక శ్రమలను అనుమతించినప్పటికీ, సాతాను ఎంతగా శోధించినప్పటికీ మరణమునకు దేవుడు యోబును అప్పగించలేదు. అంత మాత్రమే కాక యోబు నష్టపోయిన దానికంటే అధికముగా యోబును అతని బిడ్డలను ఆశీర్వదించెను. ప్రియమైన దేవుని బిడ్డ, మనము సామెతలు 28వ అధ్యాయము 1వ వచనములోని 2వ భాగమును గమనించినట్లయితే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అని చదువుచున్నాము. మనము మనకున్న సమస్యలను బట్టి కృంగక దేవుని యొక్క బలమును బట్టి ఆయన వాగ్దానమును బట్టి ధైర్యముగా సింహము వలె నిలిచి ప్రార్థించి జయము పొందవలెను. నీవు నోటితో స్తుతించి వాగ్దానములను గట్టిగా ఆయన సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థించుము. నిశ్చయముగా నీ నీతిని బట్టి దేవుడు నీ పక్షముగా యుద్ధము చేయును. దానికై నీవు ఏమి చేయవలెనో తెలియనా? మనము సామెతలు 18వ అధ్యాయము 10వ వచనమును గమనించినట్లయితే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును అని చదువుచున్నాము. నీవును నేనును ఇదే చేయవలెను. మనము మన కష్ట దినములలో దేవుని మాత్రము బలమైన దుర్గముగా చేసుకొని ఆయనలో సేద తీరవలెను. ఈ వాక్యమును వినుచునిన ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు ఒకవేళ నా పరిస్థితి ఏమిటి, నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను నా నీతిని కాపాడుకొని ఉన్నాను కాని సహించలేని శ్రమల వలన ఆర్థిక ఇబ్బందుల వలన పుటము వేయబడుట ఇంకా ఎన్నాళ్లు ప్రభువా అని కన్నీరు కార్చుచున్నావా? నీ భవిష్యత్తును గూర్చియు నీ బిడల భవిష్యత్తును గూర్చియు ఏమగునో అని కలత చెందుచున్నావా? దేవుడు చేసిన వాగ్దానమును చేత పట్టుకొని మోకరించి ప్రార్థించుము. దేవుడు నీతో నేడు తిరిగి చెప్పుచున్నాడు, నేను నిన్ను విడనాడను. నీవు ఇతరులకు అప్పు ఇచ్చు స్థాయికి నిన్ను చేర్చెదను. నీ సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. నిశ్చయముగా నీవు అనేకులకు ఆశీర్వాద కారణముగా మార్చబడబోవుచున్నావని దేవుడు తాను చేసిన వాగ్దానమును రూఢిపరచుచున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానమును గట్టిగా చేత పట్టుకొని ప్రార్థించుము. ఆయన పాద సన్నిధిలో కన్నీరు విడిచి నీకు సమాధానం వచ్చునంత వరకును ప్రార్థించుము. నీ నీతిని బట్టి ఆయన నీకు అత్యధికమైన మేలును చేయబోచున్నాడు. దేవుడు ఆయన చేసిన వాగ్దానము చొప్పున నిన్నును నీ కుటుంబమును దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
విశ్వాసం ద్వారా నిత్యం బ్రతుకును దేవుని ఎదుట. నీతిమంతుడు విశ్వాసం ద్వారా నిత్యం బ్రతుకును దేవుని ఎదుట. విశ్వాసం వలన ఈ లోకం జయించెదము. విశ్వాస వీరులై యేసుతో నిలిచెదము. విశ్వాసం వలన ఈ లోకం జయించెదము. విశ్వాస వీరులై యేసుతో నిలిచెదము. విశ్వాసమే మనకు జయము. విశ్వాసకర్త మనకుండగా. విశ్వాసమే మనకు జయము. విశ్వాసకర్త మనకుండగా. యేసుని యందు విశ్వసించెదం. ఎల్లప్పుడూ జయం జయము మనకి. యేసుని యందు విశ్వసించెదం. ఎల్లప్పుడూ జయం జయము మనకి. నీతిమంతుడు నోవహు కాలంలో నిరస్థాపన చేసెను లోకంపై. నీతిమంతుడు నోవహు కాలంలో నిరస్థాపన చేసెను లోకంపై. విశ్వాసం మూలంగా నీతికి వారసుడాయిన్. విశ్వాస నావలో కృపతో రక్షణ పొందెన్. విశ్వాసం మూలంగా నీతికి వారసుడాయిన్. విశ్వాస నావలో కృపతో రక్షణ పొందెన్. విశ్వాసమే మనకు జయము. విశ్వాసకర్త మనకుండగా. విశ్వాసమే మనకు జయము. విశ్వాసకర్త మనకుండగా. యేసుని యందు విశ్వసించెదం. ఎల్లప్పుడూ జయం జయము మనకి. యేసుని యందు విశ్వసించెదం. ఎల్లప్పుడూ జయం జయము మనకి. నీతిమంతుడు యోబు భక్తితో నిత్య దేవునిచే సాక్ష్యము పొందెను. నీతిమంతుడు యోబు భక్తితో నిత్య దేవునిచే సాక్ష్యము పొందెను. విశ్వాసం ద్వారా అపవాదిని జయించెను. విజయం పొందెను శోధన వ్యాధులపై. విశ్వాసం ద్వారా అపవాదిని జయించెను. విజయం పొందెను శోధన వ్యాధులపై. విశ్వాసమే మనకు జయము. విశ్వాసకర్త మనకుండగా. విశ్వాసమే మనకు జయము. విశ్వాసకర్త మనకుండగా. యేసుని యందు విశ్వసించెదం. ఎల్లప్పుడూ జయం జయము మనకి. యేసుని యందు విశ్వసించెదం. ఎల్లప్పుడూ జయం జయము మనకి. జయవంతుడు యేసుని చూచి జయ జీవితం మనము చేయుదం. జయవంతుడు యేసుని చూచి జయ జీవితం మనము చేయుదం. పందెపు రంగంలో విశ్వాసంతో పరుగెత్తి ప్రతిఫలముగా నీతి కిరీటం పొందెదం. పందెపు రంగంలో విశ్వాసంతో పరుగెత్తి ప్రతిఫలముగా నీతి కిరీటం పొందెదం. విశ్వాసమే మనకు జయము. విశ్వాసకర్త మనకుండగా. విశ్వాసమే మనకు జయము.
అగ్ని